హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభలు కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, మరొకసారి మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవదేవునికి మహిమ ఘనత ప్రభలు కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 26వ వాక్యము నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేద్దాం. అక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. ఏం పెట్టాడచ్చ? దీవెన, శాపం రెండు మీ ఎదుట ఉంచాను. మీకేది కావాలనో మీరే కోరుకోండి అంటున్నాడు. రెండు దేవుడు ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. నీ ఇష్టం అన్నాడు. మీకేది కావాలో అది తీసుకోండి. శాపం కావాలన్నా ఆశీర్వాదం కావాలి. నేడు మనిషి శాపమునే కోరుకుంటున్నాడు. శాపము ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఎందుకు? శాపం ఏ విధంగా వస్తుంది, ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది? మన దేవుడు ఎవరు అంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఎంత గొప్ప దేవుడు కదా. అక్కడ మనం గమనించినట్లయితే సంఖ్యాకాండములో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి పాలు చేనులు ప్రవహించు కనాను దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. అనేక మంది రాజులను జయించుకుంటూ ఆ దేశాలను స్వాధీనపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో బాలాకు అన్నటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడి ఆ ప్రాంతంలో బిలాము అన్నటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తను పిలిపించాడు. ఎందుకు అంటే ఆ ప్రవక్త ఎవరిని శపిస్తే వాళ్ళు శాపగ్రస్తులైతారు, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. ఆయన ప్రవక్త గనుక ఆయన నోట దేవుడు ఉంచిన మాట నెరవేరుస్తాడు. గనుక ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే యుద్ధంలో నేను జయిస్తాను అనుకున్నాడు బాలాకు. బాలాకు కొంతమంది అధికారులను ధనాన్ని ఇచ్చి బిలాం ప్రవక్త దగ్గరికి పంపిస్తే, బిలాం ప్రవక్త ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, నేను దేవుడిని అడుగుతాను, దేవుడు ఏది చెబితే అది చేస్తాను అన్నాడు. ఆ రాత్రి దేవుడు మాట్లాడచ్చు, బిలాము వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం, వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వారు నా సొత్తు, నా ప్రజలు అని దేవుడు చెప్పాడు. తెల్లవారి బిలాము వారితో చెప్పాడు, అయ్యా నేను రాను, దేవుడు వద్దన్నాడు అన్నాడు. మంచిది. వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్పారు. మళ్ళీ ఆయన అంతకంటే ఇంకా కొద్దిగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకులను పంపించాడు. వారు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా లేదు, ఒక్కసారి దేవుడు చెప్పేశాడు, ఇక నేను రాను అని చెప్పాలి. కానీ ఈయన ధనానికి ఆశపడి మళ్ళీ దేవుడిని అడిగితే, దేవుడు నువ్వు వెళ్ళు, నీ నోట నా మాటలు ఉంచుతా, నేను చెప్పింది నువ్వు పలకాలా అన్నాడు. బిలాము బయలుదేరాడు. తన గాడిద మీద కూర్చున్నాడు. గాడిదకు గంత కట్టి బయలుదేరాడు. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ సైడు ఈ సైడు గోడలు ఉన్నాయి. ఆ మధ్యలో ఈయన వెలుచు ఉన్నాడు.
ఎదురుగా దేవుని దూత వచ్చి ఖడ్గం తీసుకొని నిలబడింది. గంతులు కట్టినటువంటి గాడిదకు దేవదూత కనబడుతుంది, కానీ బిలాముకు కనబడలేదు. అంటే బిలాము కూడా కళ్ళు మూసుకున్నాడా? కాదు. బిలాము మనోనేత్రాలు మూయబడ్డాయి. బిలాము ధనము చేత తన కళ్ళు మూసుకుపోయాయి. గమనించండి, ఈనాడు కూడా చాలా మంది ధనము చేత కళ్ళు మూయబడి మాకు నచ్చింది మేము చేయొచ్చు అనుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడిని ఎంతగా హెచ్చించినా, ఏ స్థితిలో ఉంచినా, నీవు నీ కనులు మూసుకోకూడదు. నీ కనులకు పొరలు రాకూడదు. ధనం అనే పొర రాకూడదు. అహం అనే పొర రాకూడదు. గుర్తుపెట్టుకోండి. వాక్యం సెలవిస్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించువాడు తగ్గించబడును అని. దేవుడు నిన్ను ఆస్వాదించినప్పుడు నువ్వు ఎంతగా హెచ్చించబడ్డా, నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతికితే దేవుడు బహుబలముగా నిన్ను దీవిస్తాడు, బహుబలముగా నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. బిలాము కనులు మూయబడ్డాయి. గాడిద దేవదూతను చూసింది, అటు ఇటు వెళ్ళింది. రెండు గోడలకు కాలు తగలడం వలన కోపం వచ్చి గాడిదనికి వచ్చాడు. దేవుడు గాడిద నోరు తెరిచాడు. కొంతమంది అడగవచ్చు, గాడిదకు నోరు ఎట్లా వస్తుంది అంటే, దేవుడు ఏమైనా చేయగలడు. గాడిదకు నోరు ఇవ్వగలడు, రాళ్లకు నోరు ఇవ్వగలడు, చెట్లకు నోరు ఇవ్వగలడు. దేవుడు ఏమైనా చేయటకు సమర్థుడు. యెహోవా నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అంటున్నాడు. ఆయన ఏమైనా చేయటకు సమర్థుడే. ఎందుకంటే సమస్త జీవులను కలగజేసింది ఆయనే, మానవుని కలగజేసింది ఆయనే, సమస్తములకు కలగజేసింది ప్రభువే. కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. గాడిద మాట్లాడుతుంది, నా యజమానుడా, నేను నీ దానైతే మొదలుకొని ఏ రోజైనా నీ మీద నేను తిరుగుబాటు చేస్తేనే, ఎందుకు నువ్వు నన్ను ముమ్మారు కొడితివి? 3 సార్లు కొట్టాడు. అప్పుడు నువ్వు నన్ను బాధించావు కనుకనే నాకు నొప్పి కలిగిన వచ్చాను అన్నాడు. వెంటనే బిలాము నేత్రాలు తిరగబడ్డాయి. దేవదూతను చూశాడు. అయ్యో నన్ను క్షమించు, మీరు నాకు కనబడలేదు. దేవదూత అంటుంది, గాడిద అటు ఇటు తోగకుండా డైరెక్ట్ గా వచ్చింది, ఇది చంపేసిందని గాడిదని బ్రతికించింది. ఈ రోజు నీ ప్రాణము గాడిద కాపాడి. అవును సోదరి సోదరుడా, నువ్వు ఎవరినైనా తక్కువ చూపు చూస్తున్నావేమో, చిన్న చూపు చూస్తున్నావేమో. ఒకరోజు వాళ్ళే నీకు అవసరమవుతారు. ఒకరోజు వాళ్ళే నిన్ను కాపాడేవారవుతారు. ఒకరోజు వాళ్ళే నీకు దిక్కు అవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవదూత అంటుంది, నువ్వు వెళ్ళు, దేవుడు పలికించే మాట మాత్రమే పలుకు అన్నాడు. బయలుదేరాడు. ఇశ్రాయేలు ప్రజలు శపించవలసిన బిలాము ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అందుకే నెహెమ్యా గ్రంథములో మనం గమనిస్తే, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయములో మనము చూస్తే అక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే, వారు అన్నపానము తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. ఆయన మన దేవుడు ఆ శాపను ఆశీర్వాదకరముగా మార్చెను. ఏమంటండి? ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చిన నా దేవుడు. రే సోదరి సోదరుడా, నీ జీవితంలో శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు నా దేవుడు. మనుషులు శపిస్తే నువ్వు శపించబడవు. మనుషుల శాపం నీకు తగలదు. గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరైనా శపించినా, నువ్వు నేను శపించబడ్డాను అన్నా, ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వాడు. బిలాము శపించాలనుకున్నాడు, కానీ దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు.
బాలాకు పిలిపించాడు బిలామును శపించమని, దాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఒకవేళ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, అయితే నా దేవుడు నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభు చెంతకు రా, ప్రభువుని అడిగి చూడు, అయ్యా నా బ్రతుకులను శాపమును కొట్టివేయి, నా బ్రతుకులను ప్రతి శాపను తీసివేయని ప్రార్థన చెయ్యి. ఎందుకో తెలుసా? మన నిమిత్తము ప్రభు శాపగ్రహి అయ్యాడు. మనము పాపం చేసి శాపగ్రస్తులమైతే పాపము మనం శాపగ్రస్తులుగా మార్చింది. గనుక ఆ శాపమును మాపడానికే, ఆ శాపం తీసివేయడానికే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, మన దేవుడు ఎవరంటే ఆ శాపమును తీసివేసే దేవుడు. గలతీ 3:13 వ్రాయబడి ఉంటుంది, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనమును క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రానికి శాపము నుండి విమోచించాను. మన శాపమును ప్రభు మోసాడు, మన శాపం ఆయన మీద వేసుకున్నాడు. మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి తన ప్రాణం పెట్టి రక్తం చిందించాడు, మరణించాడు. మరణమును జయించి భూమిని విడిచి పరముకి ఎత్తబడ్డాడు. మళ్ళీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ సోదరి సోదరుడు, ఒకవేళ నా జీవితం శాపగ్రస్తమైన జీవితం అయితే ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నా దేవుడు ఉన్నాడు. గనుక ప్రభు చెంతకు రాగలిగితే, ప్రభువుకు నీ యొక్క వారం చెప్పగలిగితే, ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. లెట్స్ ప్రే. పరిశుద్ధ వందనములు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా మాటలు బిడ్డ జీవితంలో ఒకవేళ శాపగ్రస్తమైన జీవితం అంటే ఆ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మీరు బ్లెస్ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.